సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంతకు చేరి మీ వాక్కులు మేము నేర్చుకోవటానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు. నాయన, మాతో ఉండి మాతో మాట్లాడండి ప్రభు. మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చెబుతున్న నాకును వింటున్న నీ బిడ్డలకు అనుగ్రహించండి. మాకంటే పెద్దవారు గొప్పవారు ఆత్మీయులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్న నేటి తరుణంలో ప్రభు, మరి మమ్మలను ఈ విధంగా ఉంచి బ్రతికించి నీ యొక్క పాదాల దగ్గరకు నడిపించినందుకు కృతజ్ఞతలు. ఈరోజునైనా నీ యొక్క పవిత్రమైన లేఖనాల ద్వారా మా అందరి హృదయాలను నాయన తృప్తిపరిచి బలపరిచి పంపించమని ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి మంగళవారం నాడు మరి దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేసుకుంటూ కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితాలకు అలాగే గ్రామానికి అవసరమైనటువంటి మరి ఉన్నతమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసుకోవటానికి గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు మరి మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాల ద్వారా మన కుటుంబాలు బలపరచబడుతున్నాయి, మన వ్యక్తిగత జీవితాలు కూడా దేవునిలో స్థిరపరచడానికి మరి దేవుడు తన యొక్క కృపను మన ఎడల చూపిస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మరి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము లేఖనాల్లో నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో తండ్రి నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. ప్రియ దేవుని పిల్లరా, లేఖనాల్లో వ్రాయబడినటువంటి వాక్యంలో ఉన్న సత్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి లోకము పుట్టక మునుపు మహిమ ఉందట. లోకము పుట్టక మునుపు ఉన్న మహిమ ఏమిటి, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ మహిమ ఏమిటి అనేది ఈ లేఖనాలలో ఈ 17వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. అదే టైటిల్ కూడా మనం పెట్టుకుందాం. ప్రియులారా, బైబిల్ అనేది ఎన్ని తరాలు ఈ భూమి మీదకి వచ్చిన జనాంగానికైనా అవసరమైనటువంటి పుస్తకం. మనిషి అన్నవారు తప్పనిసరిగా ఈ బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరత ప్రతి మనిషికి కూడా ఉంది ప్రియులారా. ఎందుకంటే మనిషి జీవితం అనేది ఈ లోకంలో మాత్రమే కాదు, మరో లోకముతో ముడిపడి ఉంది అన్న సంగతిని మనం చాలాసార్లు మనం లేఖనాల వెలుగులోనే మనం చూసాం. కాబట్టి మనిషిని మరో లోకానికి నడిపించడానికి ఉపయోగపడేటువంటి ఏకైక పుస్తకము పవిత్ర గ్రంథమైన బైబిల్. మనిషి జీవితాన్ని మార్చి, మనిషి జీవితాన్ని మహిమతో నింపి, మనిషిని మానవత్వంతోనూ మనిషిని దైవత్వంతో కూడా నింపి నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగిన శక్తి దేనికి ఉంది అంటే పవిత్ర గ్రంథమైన బైబిల్కు, దానిలో వ్రాయబడినటువంటి లేఖనాలకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు ఎంతగా మనిషి డెవలప్ అయినా, టెక్నాలజీ డెవలప్ చేసుకున్నప్పటికీ కూడా ప్రతి మనిషి కూడా అత్యంత అవసరమైనటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యములో వ్రాయబడినవి మనకి చాలా విలువైనవి. మార్పు లేనిది ఆ వాక్యము. కారణం, ఆ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు మార్పు లేని దేవుడు. కాబట్టి ప్రియరా, అన్ని కాలాల ప్రజలకు సరిపడా జ్ఞానము ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట, లేక ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రికి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఆయనకు లోకము పుట్టక మునుపు, లేకపోతే అదే మాట ఉంది, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచునాయన అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ అనేది మనకి కనబడుతుంది. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువారు కొద్ది మరి రోజుల్లో ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడం మరి దగ్గర పడుతూ ఉంది. అంటే మరణానికి ఆయన శరీర సంబంధంగా శరీరముతో ఉన్నటువంటి ఆయన మరణంలోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. తన వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు, వారు తర్వాత ఏమైపోతారు అని
ఆయన ఆంతర్యాల్ని ఎరిగినటువంటి దేవుడిగా ఆ శిష్యులను బలపరుస్తూ ఎన్నో విషయాలు భవిష్యత్తు గురించి చెబుతూ ఉన్నాడు. అలా భవిష్యత్తు గురించి చెబుతూనే ఆయన ప్రియులరా తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇందుకు ఏమని ప్రార్థన చేశాడన్న సంగతి మనము చూస్తుంటుంటే, లోకము పుట్టక మునుపు మహిమ ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులకు ఎమ్మాయి మార్గంలో కనబడుతూ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఒకసారి మనం చూస్తే కనుక లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది. ఎమ్మాయి మార్గంలో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తు వారు ఇలాగూ శ్రమపడి ఆయన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని అంటున్నారు. ఇందాక ప్రార్థనలో ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమలోనికి నేను వెళ్తాను తండ్రి అని చెప్పేసి అడుగుతున్నట్లుగా కనపడుతుంటే, ఎమ్మాయి మార్గములో ఆయన మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతూ లేఖనాల్లో ఉన్న సారాంశాన్ని వాళ్ళకు గుర్తు చేసి, ఎందుకయ్యా మీరు మరణించినటువంటి యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి పట్ల మీకు ఇంకా ఎందుకు విశ్వాసం రావట్లేదు అని చెప్పి, ఆయన మీ రక్షకుడు లేక క్రీస్తు అభిషిక్తుడైనటువంటి ఆయన ఇలాగూ శ్రమపడి తిరిగి లేచి ఆయన మహిమలో ప్రవేశించటం అగత్యము కాదా, అవసరం కాదా, లేఖనాలు చెప్పడం లేదా, మీరు ఎప్పుడు చదువుకోలేదా అని ఆ రోజు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఏమైనా గద్దించడం మనకు కనపడుతుంది. ఆ గద్దింపులో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికో వెళ్ళబోతున్నాడు, వెళ్ళేటువంటి ఆ ప్లేస్లో ఏమంటే అది పరలోకము అని మనము చదువుకుంటున్నాం కదా. పరలోకము కంటే ఆయన అంటున్నది ఏంటంటే మహిమ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆయనకి కావలసింది, ఆయన ఉండాల్సింది, ఆయనకు ఉన్నది, లోకము పుట్టుక మునుపు ఉన్నది ఏంటి అని మనం చూడగలిగితే మహిమ ఉంది అని మాట్లాడుతున్నాడు పిల్ల. అది ఎలాంటి మహిమ అనేది మనం ఆలోచన చేయడానికి ఈ వచనాలు అంటే ఆయన మాటల్లోనే మనకు కనబడుతుంది. ఇంకా అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒక మాట మనకి కనబడుతుంది ప్రియులరా. అప్పుడు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చూసారా, ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకుంటున్న, మనం చదువుకుంటున్నటువంటి వచనాల్లో ఏం కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారికి పొందాల్సినటువంటి మహిమ, ఆయనకు ఉండాల్సినటువంటి మహిమ, దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకీ ప్రియులరా, లేఖనాల వెలుగులో ఏంటి ఆయన పరలోకములో ఆయనకున్నటువంటి మహిమ ఏమిటి? భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత రక్షకుడిగా, దేవాది దేవుని యొక్క కుమారుడిగా, ఏమండి మహిమాన్వితుడిగా, సర్వశక్తుడైనటువంటి దేవుడిగా, సృష్టికి అతీతమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి సృష్టికర్తగా మనకు కనబడుతున్నారు. శరీరాన్ని ధరించుకుని వచ్చిన తర్వాత కూడా సృష్టిని శాసించినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. గాలిని గద్దిస్తే గాలి నిమ్మలమైంది, సముద్రాన్ని గద్దిస్తే సముద్రము నిమ్మలమైంది. అవునంటారా కదా అంటారా? ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో సృష్టికర్తగా తన్ను తాను నిరూపించుకున్నాడు ఆయన. ఎందుకంటే సృష్టి ఎవరి మాట వింటుంది? తనను నిర్మించిన వాని మాటే వింటుంది. కాబట్టి తనను నిర్మించిన వారు ఎవరు అయితే వారి మాట వినటానికి సృష్టి ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే తాను సృష్టికర్త అని తెలియచేయటానికి ఆయన సృష్టికి అతీతమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేశాడు. ఆయన అలా చేసిన వాటిని మన లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం. ప్రియులరా, ఇలా ఎన్నో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి రక్షకుడిగా, సృష్టికర్తగా, దేవాది దేవుని కుమారుడుగా, అభిషక్తుడిగా, మెస్సయ్యగా మనకు పరిచయం. మనకి ప్రియులరా, అలాగని చెప్పి ఆయన కేవలము 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భూమి మీదకు వచ్చిన వాడు అని అనుకుంటే పొరపాటు. ఈరోజు లోకంలో ఉన్నవారు, మతోన్మాదులు కొంతమంది అలాంటి భావజాలంతోనే ఉంటున్నారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఈయన అప్పటివాడే అని అనుకునేటువంటి ఆలోచనలు ఎవరికి ఉండకూడదు. ప్రియులరా, 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకుని వచ్చాడంతే. ఆయన రాకముందు లేడా అంటే ఉన్నాడు అనేది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా లేఖనాల్లో ప్రస్ఫుటంగా మనకి కనబడుతూ ఉంది. ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన దైవత్వం గురించి చాలా పాఠాలు మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి ఇంచుమించుగా బిఫోర్ లాస్ట్ ఇయర్ కదా మనము ఇంచుమించు 18 పాఠాలు విన్నాం మనం. ఇంకా పూర్తి కాలేదు, అది ఇంకా పూర్తి కాలేదు. మరలా మనం వేరే లెసన్స్ నేర్చుకుంటూ వెళ్తున్నాం. 18 పాఠాలు మనం యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి విన్నాం.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. అయితే అంత ఉన్నతుడైనటువంటి దేవాది దేవుడు శరీరాన్ని ధరించుకుని రాకముందు ఉన్నటువంటి ఆయనకి ఉన్న స్థితి ఏంటో ఆ దైవత్వంలో మనం విన్నాం. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటి అంటే, ఏమండి, లోకము పుట్టక మునుపు ఆయనకి మహిమ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులరా, వచ్చిన తర్వాత ఆయన గురించి మనం చాలా మాటలు బైబిల్లో చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకి కనపడుతుంది. ఏమండి, రాకముందు ఆయన ఎట్లా ఉన్నాడో మనం అర్థం చేసుకోవటానికి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 5-6 వచనాలు మాత్రమే చదువుకుందాం. లోకము పుట్టక మునుపు, లేక ఈ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒక మాట అక్కడ రాయబడింది చూద్దాం. యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి అని సంఘముతో భక్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నారో చూస్తే, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట మనకు కనబడుతుంది. ఈ మాటను మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు ఈ శరీరాన్ని ధరించుకుని లోకానికి రాకముందు ఎలా ఉన్నారట? ఆయన దేవునితో సమానముగా ఉన్నాడా లేడా? తండ్రి సమానముగా ఉన్నాడా లేదా? అందుకే దైవత్వంలో మనము ఆయనకున్న క్వాలిటీస్లో, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, కో ఈక్వల్స్, సహసమానులు అనే పదాన్ని మీకు జ్ఞాపకం చేశాను. యేసుప్రభు దైవత్వంలో అంటే తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురు కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ కాదు, కో ఈక్వల్, సహసమానులు అనేటువంటి దాని గురించి వివరించుకున్నాం. ఎందుకంటే మరి తండ్రి అనే పదం పెద్దది కదండి, మరి కుమారుడు అనేటువంటి పదం కొంచెం చిన్న స్థాయిని చూపిస్తుంది కదా అని చెప్పే భావజాలం మనకు వస్తుంది. కాబట్టి ఎందుకు ఆయన తండ్రి, ఎందుకు ఆయన కుమారుడు, ఎందుకు పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆ పదాలు ఉపయోగించబడ్డాయి? 3 వ్యక్తిత్వాలు వారికి ఎందుకున్నాయి? దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్కడైన దేవుడు 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి దేవునిగా మనకు ఎట్లాగా ఆయన పరిచయం అనేది మనం ఆలోచన చేస్తూ, అసలు కుమారుడు అనిపించుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ కుమారత్వం గురించి కూడా 2-3 పాఠాలు మనం విన్నాం. అందుకే చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అండి అవి, చాలా ఇంపార్టెంట్ పాఠాలు అవి మన హృదయాల్లో ముద్రించుకోవాలి. లేకపోతే దేవుని పట్ల మనకి సరైనటువంటి అవగాహన కలిగి మనం బ్రతకలేము. ఈ జ్ఞానాన్ని రాబోయేటువంటి తరాలకు మనం అందించలేము. లేకపోతే పొరపాటు జరుగుతుంది. దేవుణ్ణి దేవునిగా గుర్తించక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించటంలో, ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవటంలో, ఆయన కనుసన్నల మధ్య బ్రతకటంలో క్రైస్తవ సంఘము ఫెయిల్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే లోకంలో ఎన్నో దుర్బోధలు వచ్చాయి. తండ్రిని ఆరాధించేవారు కొందరైతే, యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఇంకెవరు లేరు అనేవారు కొందరైతే, ఇంక వీరిద్దరిని పక్కన పెట్టి పరిశుద్ధాత్ముడే అని చెప్పేటువంటి కొందరైతే, ఈ విధమైనటువంటి భావజాలం ఎందుకు వచ్చిందంటే ఈ థియలాజికల్గా ఈ స్టడీస్ విషయంలో వారు పొరపాటు చేయటం వలన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి లోకము పుట్టక మునుపు యేసయ్య ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎలా ఉన్నారైనా? దేవునితో సమానుడు, దైవం, దేవుడు, కో ఈక్వల్, సహసమానుడు, తండ్రి, ఏమండి, కుమారుడు, ఈక్వల్గా ఉన్నట్లుగా ఆ పదం మనకు కనబడుతుంది. ఏమండి, అలా విడిచిపెట్టకూడని భాగ్యం. నేను అలాగే ఉండొచ్చు కదా, ఇంతగా నేను ఎందుకు తగ్గించుకోవాలి, ఎందుకు నేను శరీరాన్ని ధరించుకోవాలి, ఎందుకు మానవాళి కోసం నేను కిందకి వెళ్ళాలి అని అనుకోలేదంట ఆయన. ఏమంటే ఆయనతో తండ్రి సమానుడిగా నేను ఆ యొక్క దైవత్రయములో నా యొక్క ఔన్నత్యాన్ని నేను ఎందుకు కిందకి దించుకోవాలి, నేను సమానంగా ఈక్వల్గా అక్కడ ఉంటే సరిపోతుంది కదా అని అనుకోలేదంట ఆయన. అలా అనుకోకుండా మన కొరకు, మన నిమిత్తము ఆయన ఎలా వచ్చాడట? మనుషుల పోలికగా వచ్చాడు అని చెబుతున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రాకమునుపు ఆయన ఉన్నటువంటి స్థాయి ఏంటంటే దేవుడు. ఆయన ఉన్నటువంటి స్థాయి ఏంటి? తండ్రి సమానుడు. అందుకే యెషయా గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో పుట్టబోయేటువంటి శిశువు గురించి ఆయన మాట్లాడుతూ, మనకి శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు అని చెబుతూ, ఆయనకి ఏమని పేరు ఉంటుంది అక్కడ? అది అతిపెద్ద పేరు. అది బైబిల్లో
అతిపెద్ద పేరు ఏదైనా ఉందంటే అది యేసుప్రభు వారికి ఉంది. ఆ పేరు ఏంట్రా అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అదంతా ఒకటే పేరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏమండి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూసారా అక్కడ ఏముంది? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇదంతా క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి అతిపెద్ద పేరు. అది ఒకసారి హెబ్రీ భాషలో కూడా ఏమైనా ఉందో కూడా మీకు నేను తెలియజేస్తాను ఆ పదాన్ని. ప్రియ దేవుని పిల్లరా, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఆయన, అంటే సృష్టి పుట్టక మునుపు ఆయన ఎలా ఉన్నాడో మీరు అర్థం చేసుకోవడానికి, ఏమండి, అలాంటి ఆయన ఎలాంటి స్థితికి రావటానికి కారణం ఏంటి అనేది మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన అంటే యేసు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డారట. చూసారా ఈ పాయింట్? ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్థితి ఏంటో మనం చూస్తుంటే, ఆయన దేవుడు, తండ్రి సమానుడుగా ఉండి ఆయన ఒక కార్యక్రమము నిమిత్తము, ఒక మహాయజ్ఞము కొరకు తండ్రి చేత నియమింపబడ్డాడట. తండ్రి చేత నియమింపబడ్డాడట. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే భూమి మీద పాప పరిహారము కొరకు, ఒక మహాయజ్ఞము కొరకు ఆయన నియమింపబడ్డాడు. అంటే జగత్తుకు ముందే, జగత్తు పుట్టక మునిపే తండ్రి అయిన దేవునికి, ఏమండి, మానవాళైనటువంటి మనకి ఒక మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించటానికి, మధ్యవర్తిగా ఏమండి నిర్వర్తించటానికి ఆయన నియమింపబడ్డాడు. ఆ పదం చూసారా? ఏమైనా నియమించబడుట అంటే అర్థం ఏంటో కూడా మనం చూసాం. చాలా ఒక పెద్ద పెద్ద లెసన్స్ అవన్నీ కూడా. ఎందుకంటే ఈ పదాల అర్థాలు తెలియక యేసుక్రీస్తు ప్రభు వారిని చిన్నగా చూస్తుంది ఈ సమాజం, క్రైస్తవ సమాజమే. కుమారుడు అంటే, నియమింపబడుట అంటే, పుట్టుట అంటే, ఈ పదాలకు వివరణ మనము మూల భాషలో కూడా వెళ్ళి మనము కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. ఇది తెలియకపోవటం వల్ల ఈయన చిన్న ఆయన అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇప్పుడు ఎందుకొరకు ఆయన ఈ మధ్యవర్తిత్వం కలిగి ఉన్నాడు అనేది మనం చూడగలిగితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో ఈ మధ్యవర్తిత్వాన్ని, దేవునికి మనిషికి మధ్య ఉన్న మధ్యవర్తిత్వాన్ని ఒక పదంతో పిలిచారు. దాన్ని ఏంటో తెలుసా? యాజకత్వం. ఏంటిది? యాజకత్వం. తండ్రి అయిన దేవునికి మనుషులకు మధ్య యాజకత్వం అనేది జరిగింది పాత నిబంధన గ్రంథ కాలంలో. యాజకత్వం అనేది మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా ఒక మాట అక్కడ మనకి కనబడుతుంది. ఏమంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ, అట్లా అయిన యెడల జగత్తు పునాది వేయబడక మునిపే, వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై, అది ఆయన ఎందుకు నియమింపబడ్డాడు అని మనం చూడగలిగితే, ఆయన ప్రత్యక్షత ఎందుకు అంటే మన కొరకు పాప నివారణ చేయటానికి, తండ్రి అయిన దేవునికి మనకి కూడా ప్రియులరా మధ్యవర్తిత్వాన్ని చేయటానికి నియమింపబడ్డాడు. ఏమండి, అంటే ఈ యాజకత్వపు స్థితి అనేది ఎవరికుంది చెప్పండి? మధ్యవర్తిత్వపు స్థితి అనేది, యాజకత్వపు స్థితి అనేది ఎవరికుంది? యేసుప్రభు వారికి. ఎప్పుడుంది? జగత్తు పునాది వేయబడకు మునిపే. ఇది మనం గమనించాలి. ఈ యాజకత్వపు స్థితి అనేది జగత్తు పునాది వేయబడకు మునిపే పరలోకములో ఆయన కలిగి ఉన్నాడా అనేది మనం ఆలోచన చేయగలిగితే గనక, ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాట మనకు కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో, మరియు ఎవడును ఈ ఘనత తనకు తనగా వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై. ఏమండి, ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం మనకు తెలుసు. ప్రజల పక్షాన ఈ యాజకుడు వెళ్ళి ఆ దేవాది దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వం చేసి వీళ్ళ పాప ప్రక్షాళన కొరకు బలులు అర్పించటం, ఏమండి
కొన్ని మరి కార్యక్రమాలు చేయటం, పాప ప్రక్షాళన కార్యక్రమాలు చేయటం అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, వాస్తవానికి మనం చూస్తే గనక అసలు యాజకత్వపు విధులు అనేవి ఎప్పుడు వచ్చాయి? మోషే గారు వచ్చిన తర్వాత. మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కదా, ఒక ప్రత్యేకంగా లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకుని ఆ లేవి గోత్రంలో వచ్చిన వారికి యాజకత్వపు బాధ్యతలు అప్పజెప్పి ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం కిందకు చదువుకుందాం. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. అసలు యాజకత్వం ఎప్పుడు కనబడుతుందంటే పాత నిబంధన గ్రంథకాలంలో మోషే గారికి వచ్చిన తర్వాత. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం ఎప్పుడు కనబడుతుంది? మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున్నాడు. మెల్కీసెదెకు గారు ఎప్పుడున్నారు మనకి? మోషే గారికి ముందా తర్వాత? మోషే గారికి ముందు. ఎప్పుడు? అబ్రహాం గారి టైంలో మెల్కీసెదెకు గారు కనబడుతున్నారు. ఆయన దేవుని కుమారుడిగా మనకి కనబడుతున్నాడు, దేవుని కుమారుని పోలిన వాడిగా మనకి కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయన మెల్కీసెదెకు యొక్క క్రమం చెప్పున యేసుక్రీస్తు ప్రభువారంట నిరంతరము ఏమై ఉన్నాడు అంటే పరలోకములో దేవుని చేత ఆయనకు అప్పగింపబడిన ఉన్నతమైనటువంటి మహిమ ఏంటంటే తెలుసా? ఏమండి, ప్రధాన యాజకత్వపు మహిమతో ఆయన నింపబడి ఉన్నాడు. ఇది ఆయన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పములో ఉన్నటువంటి భాగం. నిరంతర యాజకత్వం అంటే అప్పటికప్పుడు వచ్చింది కదా? కాదు. ఏమండి, నిరంతర యాజకత్వం అనే మాట మీరు ఆలోచించగలిగితే గనక ఇది యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు వచ్చింది కాదు. అది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ యాజకత్వపు మహిమ అనేది, ఆ ప్రధాన యాజకత్వపు మహిమ అనేది ఏమండి మనం ఆలోచన చేస్తే అంటున్నాడు అక్కడ మెల్కీసెదెకు క్రమము చెప్పున అని అంటూ నిరంతరము యాజకుడై ఉన్నాడు అంటున్నాడు. ఎందుకు? ఆయన పరలోకములో ఆయనకున్న మహిమ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకత్వపు మహిమ కలిగి తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చుండి ఉన్నాడు. జాగ్రత్తగా మనం విందామే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిరంతర యాజకత్వ మహిమతో పరలోకములో ఉన్న ఆయన భూమి మీదకి వచ్చి మనకు తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దానిని తొలగించి ఏమండి తండ్రితో మనల్ని సమాధానపరచడానికి మనందరి నిమిత్తము పాప ప్రక్షాళన నిమిత్తము ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన ఆయన తిరిగి లేచారు కదా. ఏమండి, తిరిగి లేచి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఆయన గురించి ఏమి వ్రాయబడిందో ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 14వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులరా. చూడండి అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పట్లా, ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అన్నాడు. చూడండి అక్కడ. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాక కూడా ఆయన యొక్క స్థితి ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? గొప్ప ప్రధాన యాజకుడు. చూసారా, పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు అని చెప్పట్లేదు అక్కడ. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా ఉండబోతున్నాడు. అంటే ఎందుకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉండబోతున్నాడు? ఆయన పూర్వం ఉన్నటువంటి మహిమ ఏంటో అదే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ప్రధాన యాజకత్వపు మహిమతో ఆయన ఉన్నాడు. పోనీ ఇంకో విషయం మీకు అర్థం కావాలంటే, అసలు యాజకులు ఇక్కడ ఏం చేసేవారు? ప్రధాన యాజకులు భూమి మీద ఉన్నప్పుడు ఈ ప్రజలందరి పక్షాన వీళ్ళు విజ్ఞాపనలు, బలులు, అర్పణలు, ప్రజల యొక్క క్షేమాన్ని కోరి ప్రజల్ని దేవునితో అనుసంధానం చేయటం కొరకు యాజకులు తమ యొక్క జీవితాన్ని ఏం చేసేవారు? త్యాగం చేసేవారు. వీళ్ళే మధ్యవర్తులు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరట? ప్రధాన యాజకుడు. మరి ప్రధాన యాజకుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రధాన యాజకుడిగానే ఉన్నాడంటే ఉన్నాడు అని చెప్తుంది. మరి ప్రధాన యాజకుడు ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి. ఇందాక ఏం చూస్తాం అంటే పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఏం చేసేవాడు? ప్రజల పక్షాన
విజ్ఞాపన చేయాలా వద్దా? ఏమంటే అప్పుడున్నటువంటి ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే, ఏమండి, పాప ప్రక్షాళన నిమిత్తము ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకొచ్చి పాప ప్రక్షాళన చేసి వారి పక్షాన్ని వాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడో తెలుసా? ఈయన గొర్రె పిల్లని తీసుకురాలేదు, ఈయనే గొర్రె పిల్లగా మారిపోయాడు. ఈయనే నిర్దోషమైనటువంటి పశువుగా, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా మారిపోయి, ఈయనే ఒక నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్లగా మారిపోయి, ఈయనే సర్వమానవాళికి ఏమండి సరిపడగా, తరతరాలకు సరిపడగా పాప ప్రక్షాళన గావించినటువంటి మహాదేవుడిగా మనకు ఆయన కనపడుతున్నాడు. ఈయన అయిపోయి ఆయన మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మరి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియాలంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మనం చూడగలిగితే ఒక మాట అక్కడ కనపడుతుంది. చూడండి ప్రియులారా, శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన యేసు ప్రభువారే కదా. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. ఏమంటే ప్రధాన యాజకుడు ఏం చేయాలి? యాజకులు ఏం చేసేవారు భూమి మీద? విజ్ఞాపన అర్పించటం, విజ్ఞాపన చేయటం. ఈయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మన గురించి ఏం చేస్తున్నాడట? మనం పరలోకం ఎందుకు వెళ్ళాలనుకుంటాం? పని చేయడానికి వెళ్ళాలనుకుంటామా? నిజంగాను యేసుప్రభువారే పిలిచారు కదా, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు రెస్ట్ ఇస్తారన్నాడు కదా. భూమి మీద ఎలాగ బాధలు అనిపించాం, ప్రభు కృప వల్ల రక్షింపబడ్డాం, పరలోకంలో హ్యాపీగా ఏ పని లేకుండా సుఖంగా ఉందామని మనం అనుకుంటాం. కానీ యేసుప్రభు వారు మాత్రం ఏం కోరుకున్నాడు తెలుసా? ప్రధాన యాజకత్వపు మహిమ నాకు ఉండాలి అని కోరుకుని, పరలోకములో కూడా పని చేయాలని కోరుకుని వెళ్ళినటువంటి ఆయన మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడని ఉంది ఇక్కడ. అదండి విషయం. ఆయన మన పని ఈ భూమి మీద అయిపోయింది. రక్తతర్పణ చేశాను కదా, పాప ప్రక్షాళన గావించాను కదా, నువ్వు వదిలిపెట్టలేదండి. నిజంగా మన పట్ల ఏమంటే మన పట్ల ప్రతి మనిషి పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పతో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటికీ కూడా భూమి మీద ఉన్నప్పుడు మన కొరకు ప్రయాసపడ్డాడు, తన యొక్క దేవండి ప్రాణాన్ని అర్పించాడు. భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. పనిలోనే ఉన్నాడండి ప్రభువారు. అందుకే ఆయన ప్రధాన యాజకుడుగా నిరంతరము ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి. ఎందుకంటే ఈ ప్రజలందరినీ కూడా, నా పిల్లలందరినీ కూడా, నా రక్తమిచ్చి సంపాదించుకున్న నా పిల్లలు మరలా నా దగ్గరికి, నా తండ్రి కుడిపార్శ్వాన్ని నేను ఎలాగైతే ఉన్నానో, నా బిడ్డలు కూడా నాతో పాటు తండ్రి సింహాసనం ముందు కూర్చోవాలనేటువంటి తృష్ణ కలిగినటువంటి ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే, ఆ పూర్వం ఉన్న ప్రధాన యాజకత్వపు మహిమను కోరుకుని నీటికి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయాయి. రోజు ఎందుకు అయిపోయాయి? పాపం ఎక్కువయ్యా తక్కువయ్యా? ఎక్కువయ్యాయి. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు పాపం ఎక్కువగా ఉందా? ఈ 21వ శతాబ్దంలో బ్రతుకుతున్న నేటి పాపపు పరిస్థితి ఎక్కువగా ఉందా? చెప్పాలి మీరు నాకు. అప్పుడు ఎక్కువగా ఉందా, ఇప్పుడు ఎక్కువగా ఉందా? ఇప్పుడే ఎక్కువగా ఉందని మీరే చెప్తున్నారు. కానీ అప్పుడు కాల్చేశాడు దేవుడు ఆ 2 పట్టణాలని. ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాం. కారణం ఏమై ఉంటుంది? మన పక్షాన ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పి ఆ మహానుభావుడు విజ్ఞాపన చేస్తూ ఆ ప్రధాన యాజకుడి యొక్క స్థితిని, ఆ ప్రధాన యాజకత్వపు యొక్క బాధ్యతను స్వీకరించి నిరంతరము యాజకుడిగా ఉండాల్సినటువంటి ఆ మహిమను పొందుతూ ఆయన మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నీ గురించే నా గురించి ఆలోచిస్తున్నాడంటే మన మీద ఎంత ప్రేమ, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎంత ప్రేమ. అందుకే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు. ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన బాధ్యతను నిర్వర్తించడం ఆయనకు మహిమైతే, ఆ ప్రధాన యాజకుడు యొక్క శిలువ రక్తమును ఆశ్రయించిన మనల్ని ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రికలో, మీరు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చదవండి అన్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఆయన ప్రధాన యాజకుడట. మనకే మహిమనిస్తున్నాడు ఈ భూమి మీద, యాజకత్వపు మహిమ. మనం ఎవరు అన్నాడు దేవుడు? యాజకులు. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. మనం ఎవరు? యాజకుడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనుషులకు దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించి, ఏమండి, రక్త తర్పణ చేసి సమాజాన్ని రక్షించటానికి ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయి ఇప్పటికీ కూడా మనుషులందరూ రక్షింపబడాలని ఆ శిలువ రక్తమును ఆశ్రయించటం కొరకు ప్రతి వారి పట్ల ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన, విజ్ఞాపన, విజ్ఞాపన. ఇప్పుడు ఆయన అక్కడుండి విజ్ఞాపనం చేస్తుంటే మన గురువు గారు, మన ప్రధాన యాజకుడు, యాజకులమైన మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఆనాడు యాజకులు దేవునికి మనిషికి మధ్య, ఏమంటే, మధ్యవర్తిగా ఉండి పాప ప్రక్షాళన నిమిత్తము వారు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. ఈరోజు యాజకులు ఎవరు చెప్పండి? యాజకులు ఎవరు? పాస్టర్ గారు ఒకళ్ళు అనుకున్నారా? మీరు అన్నాడు. అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ఏమండి, ఎవరు? దేవునికి మానవాళికి మధ్య యాజకత్వం చేయాలి, యాజకత్వం చేయాలి. రాజులు అన్నాడు. రాజు అంటే ప్రజల యొక్క క్షేమాన్ని కోరేవాడు, ప్రజల యొక్క, ఏమండి, కన్నీటిని తుడిచేవాడు, ప్రజల యొక్క శాంతిని, సౌభాగ్యాన్ని కోరుకునేవాడు. ఏమండి, ఇది వాస్తవమైనప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చేశారో, రక్షించడం విషయంలో, భద్రత కల్పించేటువంటి విషయంలో, శాంతి సమాధానాలు ఏర్పాటు చేయడం విషయంలో ఎలాగైతే ఆయన మన పట్ల తన బాధ్యత నెరవేర్చి ఇప్పుడు, ఏమండి, నిరంతర యాజకుడిగా, తండ్రి లోకము పుట్టక మునుపు ఈ రక్షణ ప్రణాళికలో నాకు ఎలాంటి మహిమనైతే నా కొరకు ఉంచవో అదే నాకు కావాలని కోరుకున్నాడో, మన గురించి ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అదే ప్రభువారు ఇదిగో మనకిచ్చిన భాగ్యం ఏంటో. మీరెవరు? యాజకులు. యాజకులవా? అవును, అవును ప్రియమైన దేవుని పిల్లరా. మనిషిని పరలోకానికి నడిపించడానికి ఆ తండ్రి అని దేవునికి భూమి మీద ఉన్న మనిషికి ఇప్పుడు మధ్యవర్తులు ఎవరో తెలుసా? క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి క్రైస్తవుడు. ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఆయన మధ్యవర్తిత్వం చేశాడు, మనకి కూడా ఆ యాజకత్వము బాధ్యత మనకిచ్చాడు. ఏమని ఎంత ధన్యులమైన ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత ధన్యులు. అంటే మన ద్వారా ఒక మనిషి పరలోకానికి నడిపింపబడటానికి, మన ద్వారా తండ్రి అయిన దేవునితో ఉన్న విరోధము పోయి ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, ఏమైనా నిత్య జీవానికి వారసుడు అవటానికి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకత్వపు ప్రణాళికలో మనమందరం ఉన్నామన్న సంగతి మనం గుర్తిరగాలి. ప్రియులరా, యాజకుడు పూర్వకాలం మందు కానుకలు తీసుకోవటం మాత్రమే కాదు, వారి యొక్క క్షేమము కొరకు ఏం చేసేవాడు? వారి క్షేమము కొరకు ప్రార్థించేవాడు, విజ్ఞాపన చేసి వాడి మీదకి ఏ కష్టం రాకుండా, దేవుని ఉగ్రత రాకోకుండా, ఏమంటే శత్రువు యొక్క మరి ఉగ్రత ఇది రాకోకుండా కాపాడేటువంటి బాధ్యతలు ఎవరు స్వీకరించారు? యాజకుడు. మరి రాజు ఏం స్వీకరిస్తాడు? రాజు కూడా అంతేగా, శత్రువుల చేతిలో నుంచి కాపాడాలి తన ప్రజల్ని, సుఖ సంతోషాలతో ఉండాలని చూడాలి రాజు. ఇది అర్థమైతే, ఏమండి, యాజక ధర్మానికి, యాజకత్వ ధర్మానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి మనకు ఎట్లాగైతే న్యాయం చేశాడో, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం కూడా ఈ సమాజం పట్ల ఆ యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తించాలి. విజ్ఞాపనలు ఆ ప్రధాన యాజకుడు చేస్తూ ఉంటుంటే, యాజకులమైన మనము, ఆయన కింద ఉన్న యాజకులమైన మనము విజ్ఞాపనలు చేస్తున్నామా? చెయ్యాలి. ఎవరైనా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి రా అన్నప్పుడు అది నీ యాజక ధర్మం. అమ్మ అర్థమవుతుందా? ఏమండి, పలానా విషయాలు ప్రార్థన చేయండి, పలానా వరకు ప్రార్థన చేయండి, పలానా విషయాలు దేవుని దగ్గర పెట్టండి అని ఉన్నాడంటే, నువ్వు దేవునికి ఆ వ్యక్తికి మధ్య నువ్వు ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు? యాజక ధర్మం. ఇది తెలియక చాలామంది ప్రార్థన అంటేనే మోకాళ్ళొంగం. మీ గురించి మీరు చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు తిమోతి పత్రికలు అంటాడు కదా, మీరు మనుషులందరి కొరకు మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మీరేం చేయాలి? ప్రార్థనలు, యాచనలు, ఏమండి,
కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు చెల్లించాలనేటువంటి ఈ మాటలో మనకు దేవుడు చెబుతుంది ఏంటో తెలుసా? యాజక ధర్మం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పొందాలనుకున్నటువంటి ఆ మహిమ ఏంటంటే నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉండి మనలందరినీ కూడా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటుంటే, ఆయన రక్త ప్రోక్షణకు వచ్చినటువంటి మనము ఇక్కడ ఏమంటే బ్రతుకుతున్నంత కాలం ఆయన నిరంతరం విజ్ఞాపన. మనకెంత జస్ట్ షార్ట్ టైం, మనం ఉన్న బ్రతుకాలం ఎంత ఉంది? చాలా చిన్నది. మరణించే లోపుగా మనకున్నే సమయం చాలా చిన్నది. ప్రభువుని నమ్ముకునేటప్పటికే అర్ధాయుష ఎగిరిపోయింది మనకి. అయిందా? కొంతమందికి 1/3 కూడా అయిపోయింది. కొంతమందికి ఏమండి మరణాన్ని దగ్గర పడుతున్నప్పుడు కూడా చాలామంది ఇంక ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. చూసారా ప్రియులరా? ఈ చిన్న జీవితంలో ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఆ యాజకత్వ బాధ్యత మనం ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. నేను చెయ్యను, నాకు గుర్తులేదు అని అన్నాం అనుకోండి, నువ్వు యాజకత్వపు పనిలో ఉన్నదానివి కానీ కావు. అలాంటప్పుడు యేసు ప్రభువు పొందాలనుకున్న మహిమ ఆయన పొందాడు. నువ్వు పొందాలనుకున్న మహిమలోనికి నువ్వు వెళ్ళగలవా? అర్థమైందా మీకు? ఆయన నిరంతర యాజకుడిగా ఉండి ఆయన మహిమ పొందుతున్నాడు. భూమి మీద ఈ యాజకత్వపు పనిలో ఆయన స్థానంలో మనల్ని పెట్టాడండి బాబు. అవునంటారా కాదంటారా? ఎవరిది స్థానం? తండ్రి అయిన దేవునికి మనిషికి మధ్యవర్తిత్వం ఎవరిది? దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా ప్రభు అయిన యేసు. మరి ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన పొందాలనుకున్నటువంటి మహిమలో, ఆయనకు పూర్వం ఉన్నటువంటి మహిమలోకి వెళ్ళి నిరంతరము యాజకుడిగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ నీకు ఆ బాధ్యతను అప్పచెప్పాడంటే యేసు ప్రభు వారి యొక్క స్థానంలో నేను పెట్టాడుగా. అవునంటారా కాదంటారా? నేనేం తప్పుగా మాట్లాడుతున్నానా? నిన్ను ఎలా ఉండమన్నాడు? రాజులైన యాజకుడు ఏం చేశాడు? పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం కదా. అలాంటి మనుషుల పట్ల, వాళ్ళ పాపాల పట్ల, వాళ్ళ పాప ప్రక్షాళన కొరకు ఆనాడు యాజకుడు తీసుకున్న బాధ్యత ఈరోజు దేవుని పిల్లలుగా నువ్వు నేను కూడా తీసుకోవాలి. ప్రియులరా, ప్రార్థన చేయాలి. ఆ మనిషి పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు అని చెప్పి యాకోబు పత్రికలో మీలో ఎవరైనా రోగిగా ఉన్నాడో అతను సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడు. అంటే ఆ రోజు యాజకుడు ఏం చేశాడు? పాప ప్రక్షాళన. ఈరోజు యాజకుడిగా మనం ఏం చేయాలి? పాప ప్రక్షాళన చేసేటువంటి ఆ పవిత్రమైన బాధ్యత మనకు అప్పచెప్పాడు. ప్రియులరా, విజ్ఞాపన చేయొద్దా మనం? అందుకే పదే పదే ప్రతిసారి కూడా ప్రార్థించండి. మోకాళ్ళు అనుభవం గుండా వెళ్ళటానికి అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మన దగ్గరకు దేవుడు తీసుకురావటం విషయం ఇదే. మనం ఎవరము? సామాన్యులం కాదు, యాజకులము, రాజులైన యాజక సమూహము. ఆయన పొందాలనుకున్నటువంటి మహిమ ఏంటి అంటే ఆయన ప్రధాన యాజకత్వపు మహిమలోనికి ఆయన వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాడు. ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. అందుకే మనం ఈరోజు ఈ భూమి మీద ఇంత పాపిష్టికరమైనటువంటి ఈ భూమి మీద ఆయనే చెప్పాడు కదా, మనిషి కుమారుడు రాకడ ఎలా ఉంటుంది అంటే ఆ రోజు లోతు దినాలు అలాగున్నాయో అలాగే ఉంటాయి అన్నాడు. నోహు దినాలు అలాగున్నాయో అలాగే ఉంటాయి అన్నాడు. అంతకంటే ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు మనకి. ఏమండి? అంతకంటే ఘోరాతి ఘోరంగా ఏమండి భయంకరమైనటువంటి దొంగతనాలు, భయంకరమైన మోసాలు, భయంకరమైన విచ్చలవిడి తత్వంతో ఉన్న శృంగారాలు, విచ్చలవిడి వ్యభిచారం, జంతువులతో ఏమండి మనుషులతో వాయు వరుసలు లేకపోకుండా ఇంకా ఏమండి పురుషులు ఇలాంటి శతాబ్దంలో రాయబడినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు నేడున్న 21వ శతాబ్దంలో ఎన్ని మనకి కళ్ళ కట్టినట్లుగా కనబడుతున్నాయి. అయినప్పటికీ దేవుడు ఇలాగ ఉంచటానికి కారణం ఆయన ఇంకా మన ఎడల కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. యాజక ధర్మాన్ని, ఆయన ప్రధాన యాజక ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తుంటే భూమి మీద మనకు అప్పగించినటువంటి యాజక ధర్మాన్ని మనం నిర్వర్తించాలని దేవుడు మనకు చెబుతున్న ప్రియమైన దేవుని పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అంటున్నాడంటే ఆయన పనిని కోరుకుంటున్నాడండి. ఆయన పనిని కోరుకుంటున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి సమానుడిగా ఉండాలని కోరుకోలేదు. మనందరి నిమిత్తం ఆయన అంతగా గోజాడుతూ ఉంటుంటే ప్రియ దేవుని పిల్లరా, మన పట్ల విజ్ఞాపనం చేసే ఆ ప్రధాన యాజకుడు ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు ఆధైర్యంగా ఉండాలి? ఆ ప్రభువు ప్రేమను పొందుకున్నటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో సుఖం చూడాలనుకుంటే, మన జీవితంలో సంతోషం చూడాలనుకుంటే, మన జీవితంలో నెమ్మది చూడాలనుకుంటే ఇదిగో ఆ యాజక ధర్మం మనుషులందరి కొరకు మనం ఏం చేద్దాం? విజ్ఞాపనలు చేద్దాం, ప్రార్థనలు చేద్దాం.
పాతాళానికి కొట్టుకుపోతున్న అనేక మందిని పాప ప్రక్షాళన అనుభవంలోనికి నడిపించడానికి దేవుడిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం. ఆయన పొందాడు మహిమ, మనల్ని కూడా పొందుకోండి అయినా ఇలాంటి మహిమనని మనకు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈ మాటలు మీకు అర్థమైతే, మనకు అర్థమైతే గనక ఆ ప్రభు అప్పగించిన యాజకత్వపు పనిలో మనము ఎలా ఉండాలి? ఆయన నిరంతరం ఉన్నట్లుగానే మనం కూడా భూమి మీద ఆయుష్కాలం ఉన్నంత సంవత్సరాలు కూడా నిరంతరము ఆయనకి ఏం చెల్లించాలి చెప్పండి? మీరు విసుకక నిత్యము, ఆ నిత్యము అన్న ఆ నిరంతరం అన్న మనకున్నటువంటి ఆయుష్కాల దినాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దినాల్లో కూడా విసుగక యాజకత్వ ధర్మాన్ని మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి. ఆ యాజకత్వ ధర్మము ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే ఏమండి, ఆ నిత్య జీవం మనకు వస్తుంది, దేవుని మహిమ మనకు వస్తుంది. ఆ యాజకత్వ ధర్మము ద్వారా పాప ప్రక్షాళన ప్రజలకు జరుగుతుంది. అంతేకాదు వారు పరలోక రాజ్యానికి వారసులు అవబోతున్నారు. అలాంటి గురుతర బాధ్యత మన ప్రధాన యాజకుడైన యేసయ్య చెప్పాడు. అందుకే అంటున్నాడు, ఆయన గురించి ఏమన్నాడు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు, మనమెవరు? యాజకులం. ఆయనే పనిలో ఉంటే విజ్ఞాపనం చేస్తుండే ప్రధాన యాజకుడు. యాజకులుగా ఉన్న మనము ఎట్లా ఉండాలి? చేద్దామా? చేస్తే మనకి రక్షణ, చేస్తే మనకి నెమ్మది, చేస్తే మనకి ఈ భూమి మీద సంతోషం ఉందనడా లేదనడా? ఉంది. అంతేకాదు మానవాళికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి పాప ప్రక్షాళన. నువ్వు చెప్పిన మాట వినకపోవచ్చు, కానీ ఏదో ఒక మాట ద్వారా దేవుడు ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. నీ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిని పట్టుకుంటాడు, మారతాడు, పాప ప్రక్షాళన పొందుకుంటాడు. అప్పుడే నువ్వు సరైన యాజక ధర్మాన్ని చేసినటువంటి బిడ్డలుగా మనం ఉండగలం. ప్రియులారా, యేసు ప్రభువు పొందాలనుకున్న మహిమ, నిరంతర యాజకత్వపు మహిమ ఈ భూమి మీద మనం కూడా అదే యాజకత్వ మహిమతో పరలోక రాజ్యానికి వెళ్ళాలని, ఆయనలాగా మనం కూడా ఆయన అడుగుజాల్లో మనం కూడా నడవాలని రాజు అన్నాడు, యాజకుడు అని కూడా మనల్ని అన్నాడు. అలాంటి గొప్ప ప్రేమను చూపిస్తున్న ఆ ప్రేమామయుని యొక్క అడుగుజాడలో మనందరం కూడా నడిచి ప్రియులరా సంతోషముతో, ఉజ్జీవముతో, సమాధానముతో ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితంలో మనము ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించి ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళిపోవాలి. దుష్టుడు ఏం చేస్తాడంటే లోక సంబంధంగా ఎన్ని పనులో మనకు అప్పచెప్తాడు, ఎన్నో ఉంటాయి, వాటి మీదే విచారం మనకి. ఆ విచారాలన్నీ నెతికెక్కించుకుని మనం చేయాల్సిన యాజక ధర్మాన్ని మనం ఏం చేయం? ప్రార్థించటానికి మోకాళ్ళు వంగుతున్నాయా? ఒక్కసారి మనం ధైర్యంగా మనం చెప్పగలగాలి, ప్రభువా నేను ప్రతిరోజు నీ సన్నిధిలో మోకరించగలుగుతున్నాను, ఒక అరగంటకి మోకరించగలుగుతున్నాను, లేదా ఒక గంట సేపు ప్రభువా ఇదిగో నా యొక్క మరి ప్రజల కోసం నేను సంఘం కొరకు, నా తోటి సహోదరుల కొరకు ఇదిగో నేను ప్రార్థించగలిగే ధన్యత నాకు ఇచ్చావని ధైర్యంగా చెప్పగలిగినప్పుడే మనం నిజముగా ఏం చేస్తున్నట్లు చెప్పండి? యాజక ధర్మాన్ని చేస్తున్నట్లు. ఆయన విజ్ఞాపన చేస్తుంటే మనమంతా బతుకున్నాం. ఇక్కడ ఈ భూమండలం అంతా నాశనం అయిపోకుండా ఎందుకుందరంటే ఆయన అది మరి మనం చేయొద్దా? కాబట్టి అలాంటి మరి మహనీయుని యొక్క పిల్లలుగా మనందరం కూడా అలాంటి భక్తిలోను విశ్వాసంలోను మన జీవితాలు ముందు కొనసాగించుకోవాలని, మహాదేవుడు మహోన్నతుడైన ఆయనే తన్ను తాను తగ్గించుకుని లోకము పుట్టకోను మునుపు నా రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, సర్వమానవాళి రక్షణ కొరకు తన్ను తాను తగ్గించుకుని ఒక ప్రధాన యాజకుడుగా ఆయన నిరంతర యాజకత్వపు మహిమను తీసుకుంటే ఎంత ప్రేమ అయింది! ఏమని కొలవగలం ఆయన ప్రేమను? ఏమని కొలవగలం ఆయన క్షమాగుణాన్ని? ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ప్రేమను ఆస్వాదిస్తే, ఆయన క్షమను ఆస్వాదించగలిగితే, ఆయన అర్థమైతే గనక ప్రియులరా ఈ పని చేయకోకుండా మనం ఉండలేం. ఏ పని? యాజక ధర్మం. అది పాస్టర్ గారు ఒకళ్ళే అనుకోకండి, ఇక్కడి నుంచి దాన్ని తుడిచేసుకోండి. ఇక్కడి నుంచి దాన్ని తుడిచేసి ప్రభువా ప్రధాన యాజకుడిగా మీరే నిరంతరము యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ మా కోసం విజ్ఞాపనం చేయగలిగింది. మాకున్న ఈ చిన్న జీవితంలో మేము ఎందుకు చేయకూడదు? చేస్తాం నాయనా ధైర్యంగా. మాకు నెమ్మది కావాలి, మాకు శాంతి కావాలి, శోధనలో పడుకోకుండా మేము సుఖంగా ఉండాలంటే ఈ యాజక ధర్మం ద్వారానే మనకేముంది? మేలు ఉంది, మహిమ ఉంది. అర్థమైతే తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. ప్రార్థనలో ఏకీభవిద్దాం. కరుణగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలైనా ఈ రాత్రికాల సమయంలో
మా ప్రభు అయినటువంటి యేసు వారు లోకము పుట్టుక మునుపు నాకేదైతే ఉందో మహిమ మీ వద్ద దానితో నన్ను మహిమపరచు అని అడగటం వెనుక ఆయనకున్న మహిమ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే నాయన మాకు అర్థమైనది దేవా, కేవలం నీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు నిజమేనైనా రక్షణ ప్రణాళికలో ఆయన మా కొరకు ప్రధాన యాజకుడిగా మహిమను ఆయన సంతరించుకున్నాడు నాయన. ఆ పనినే ఆయన ఒక గొప్ప మహిమగా ఆయన ఎంచుకుని మా కొరకు నా తండ్రి తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఆ విషయాలు ప్రభు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు తండ్రి. పాత నిబంధన గ్రంథములో పాప ప్రక్షాళన కొరకు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల అర్పణ అయిపోతూ ఉంటుంటే నాయన తానే గొర్రెపిల్లగా తానే నిర్దోషమైనటువంటి పశువుగా మా మధ్యకు వచ్చి మా కొరకు నాయన ప్రాణం పెట్టి సమాధి గెలిచి తిరిగి లేచి వెళ్ళిపోయినైనా మీ దగ్గర సంతోషంగా ఆనందంగా నాయన కీర్తింపబడుతూ ఉండాల్సినటువంటి ఆయన ఎప్పటికీ మా కొరకు విజ్ఞాపన చేస్తూ నాయన ఆ యొక్క నిరంతరపు యాజకత్వపు మహిమలో ఆయన ఉన్నాడనేటువంటి సత్యాలు మాకు నేర్పించిన మా ప్రియ ప్రభువా మీకు వందనాలనైనా. ఆయన శిలువ రక్తంను ఆశ్రయించడం ద్వారా మాకు కూడా నా తండ్రి యాజకత్వపు బాధ్యతలు ఇచ్చారని మేము కూడా ఎట్లా ఉండాలో మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రత్యేకంగానైనా ఎదుగు నా తండ్రి సహోదరి నా తండ్రి రేచల గురించి ప్రార్థన చేస్తున్నాము. బిడ్డకున్నటువంటి బలహీనత నుంచి విడుదల దయచేసి ఆ యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి శోధన నుంచి విడుదల దయచేయని ప్రభా. నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న బిడ్డ నా తండ్రి మరి ఆ సాతాను శోధన నుంచి విడుదల దయచేయండి. అలాగే సహోదరి నాయన మరి దీపిక వారి యొక్క సోదరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన యాక్సిడెంట్ గురై చాలా దయనీయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు నాయన. దయతో నీ కనికరం బిడ్డ మీద నుంచి స్వస్థపరిచి లేవనెత్తి నీకు మహిమార్థంగా బిడ్డ బ్రతకటానికి నీకు సాక్ష్యంగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. నాయన రేపు రాత్రి సోదరులు నాయన మరి దైవ సేవకులు రవికుమార్ గారి యొక్క గృహం దగ్గర జరగబోయే ఆ యొక్క మరి ఆదరణ కొడుకులో మీరు తోడుగా ఉండండి నాయన. ఆయా బిడ్డల యొక్క ప్రయాణంలో తోడుగా ఉండండి ఆయన. విలువైన నీ మాటలు అందించండి. అలాగే నా తండ్రి 4-5 తారీఖుల్లోనైనా మరి స్వార్థ సభలునైనా చక్కగా జరగటానికి ఈ గ్రామంలో ప్రభు అనేక మంది బిడ్డలు మేలు పొందటానికి నీ దాసులు ఎందు మీరుండి ఉన్నతమైన మాటలు మీరు అందించండి. సంఘము ఏక మనస్సు కలిగి సంతోషం కలిగి ఈ యాజక ధర్మాన్ని వారు నిర్వర్తించడానికి సంతోషముతో కీర్తనలు పాడుతూ సంతోషముతో మీ పని చేస్తూ మీరు ఇచ్చేటువంటి ఈవులు వారు పొందుకున్నైనా మీ అందే ఆనందపడేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు ప్రసాదించండి అయినా. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుంటున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ త్వరలో రాబోతున్న మా ప్రాణప్రియుడు మా రక్షకుడు దేవుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి మనం ప్రార్థించిన కుటుంబాలకు మనకును సర్వలోకములో ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్న బిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.